53వ డివిజను ఒక్కొక్క బూత్ రెండో డివిజను 50వ డివిజన్ని ఈరోజు డోర్ టు డోరు సుపరిపాలన మీద తిరగటం కూడా జరిగింది. ప్రజల్లో చిన్న చిన్న విషయాలు ఏదంటే ఒకటి పెన్షన్ ఇంట్లో ఒకరికి రాక ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వచ్చేసి డ్రైన్స్ ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మిగతాదంతా కూడా ఎక్కడా కూడా మాకేమీ ఇబ్బంది లేదు, బాగానే ఉన్నామని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఏదైతే 20-25% ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం. మళ్ళా వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ సమస్యలు కనపడకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. మా వాళ్ళతో కూడా మాట్లాడతా ఈ ఒక రోడ్డు వచ్చే లోపలికి బాగా డౌన్ అయిపోయి పక్కన పోతురాజు కాలువది వర్షం పడితే ఇదంతా కూడా బ్లాక్ అవుతూ ఉంది. ఇప్పుడు రోడ్డు అదేవిధంగా డ్రైన్స్ రెండు పెట్టమన్నాం. రోడ్డు కూడా హైట్ లెవెల్ లేపేటట్టు దాన్ని కూడా ప్రాబ్లం లేకుండా ఈసారి వర్షం ఎంత వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి తీసుకొస్తాం. ఇంకెట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ కూడా రెక్టిఫై చేసి మా వాళ్ళని కూడా టీముని కూడా బూత్ కానీ కేఎస్ఎస్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరితో కూడా సచివాలయాలను కూర్చోబెట్టుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రాకూడదు. అందరూ కూడా బాగుంది అనే పరిస్థితి రావాలి. మంచినీళ్ళు సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళు కూడా పైప్ లైన్లు మార్చేస్తే పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని కూడా మనం చెప్పాం. అది కూడా తొందరలోనే పైప్ లైన్లు మొదలుపెట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం పడుతుంది. టౌన్ అంతా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అదేవిధంగా